తెలుగు సినిమా హీరోలు చాలా ఎక్కువ మందే బ్రాహ్మణ యువకుడి పాత్రలో మెరిశారు. సీనియర్ హీరోల నుంచి ఈ తరం హీరోల వరకు అందరూ ఒకసారి బ్రాహ్మణ యువకుడి క్యారెక్టర్లో కనిపించిన వాళ్లే. తెలుగు సినిమా ట్రేడ్ మార్క్ బ్రాహ్మణ యువకుడి పాత్ర అనేసరికి వస్త్రధారణ, బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ వీటన్నింటిలో వేరియేషన్ చూపించడానికి అందరి హీరోలు చాలా ట్రై చేశారు. కానీ అదృశ్య సినిమాలో చారీ క్యారెక్టర్తో అందరి హీరోలను బీట్ చేసి పడేశాడు ఎన్టీఆర్ డైలాగ్ డెలివరీ అయితే అద్భుత అనే స్థాయిలో ఉంటుంది. ఎన్టీఆర్ బాడీ లాంగ్వేజ్ కూడా అదర్స్ అనే రేంజ్లో ఉంటుంది. అదర్స్ చారీ క్యారెక్టర్లో ఎన్టీఆర్ యాక్టింగ్ చూసిన తర్వాత మరే ఇతర హీరో అయినా సరే బ్రాహ్మణ యువకుడి క్యారెక్టర్లో కనిపించాలి అంటే 1కి 10 సార్లు ఆలోచించుకోవాల్సిందే. మరీ ముఖ్యంగా స్టార్ హీరోస్ అయితే ఖచ్చితంగా పోలికలు వస్తాయి. కానీ ఆ ఛాలెంజ్కి బన్నీ రెడీ అయ్యాడు. అదృశ్య సినిమా రైటింగ్ విభాగంలో వర్క్ చేసిన హరీష్ శంకర్ దర్శకత్వంలోనే ఆ చారీ టైప్ ఆఫ్ పాత్రలో కనిపించడానికి బన్నీ రెడీ అయ్యాడు. దువ్వాడ జగన్నాథం సినిమా అనౌన్స్ చేసిన మరుక్షణం నుంచే చారీ క్యారెక్టర్స్తో పోలికలు మొదలయ్యాయి. ఈరోజు డీజే టీజర్ రిలీజ్ అయ్యింది. టీజర్ మొత్తం కూడా దువ్వాడ జగన్నాథం క్యారెక్టరే కనిపించింది. అలాగే దువ్వాడ జగన్నాథం క్యారెక్టర్లో బన్నీ డైలాగ్ డెలివరీ ఎలా ఉండబోతుందో కూడా రివీల్ చేశారు. మరి దువ్వాడ క్యారెక్టర్లో బన్నీ యాక్టింగ్ ఎలా ఉంది? చారీగా కనిపించిన ఎన్టీఆర్ యాక్టింగ్ని బీట్ చేయగలిగాడా? ఒక్క మాటలో చెప్పాలంటే ఎన్టీఆర్ ముందు బన్నీ తేలిపోయాడు. బాడీ లాంగ్వేజ్ విషయంలో కూడా ఎన్టీఆర్తో పోల్చుకుంటే బన్నీ ఫెయిల్ అయ్యాడు. ఇక డైలాగ్ డెలివరీ విషయంలో అయితే డిజాస్టర్ అని చెప్పొచ్చు. డాన్స్ల విషయంలో ఎన్టీఆర్తో పోటీ పడుతున్న మెగా హీరో బన్నీనే. అలాగే రీసెంట్ టైమ్స్లో గోన గన్నారెడ్డి లాంటి క్యారెక్టర్స్లో తన యాక్టింగ్ టాలెంట్ ఏంటో చూపించుకున్నాడు బన్నీ. అన్నింటినీ మించి చారీ క్యారెక్టర్ని డెవలప్ చేసిన హరీష్ శంకరే డీజేకి కూడా డైరెక్టర్ కావడంతో అభిమానులు చారీ స్థాయిలోనే ఎక్స్పెక్ట్ చేశారు. కానీ బన్నీ మాత్రం సినిమా లవర్స్తో పాటు తన అభిమానులను కూడా డిసప్పాయింట్ చేశాడు. ఏ క్యారెక్టర్లో కనిపించినా అల్లు అర్జున్ కంటే ది బెస్ట్గా ఇంకెవరు చెయ్యలేరు, అల్లు అర్జున్ తప్ప ఇంకెవరు ఆ క్యారెక్టర్ని అంత అద్భుతంగా చెయ్యలేరు అని చెప్పుకోవాలి అన్నది అల్లు అర్జున్ అంబిషన్. ఈ విషయాన్ని డైరెక్టర్స్తో కూడా షేర్ చేసుకుంటాడు. ఆర్య, జులాయి, వేదం, రుద్రమదేవి లాంటి సినిమాల్లో అల్లు అర్జున్ పెర్ఫార్మెన్స్కి క్రిటిక్స్ కూడా ఆ స్థాయిలో సర్టిఫికెట్ ఇచ్చారు. కానీ ఇప్పుడు దువ్వాడ జగన్నాథం క్యారెక్టర్ విషయంలో మాత్రం బన్నీ పూర్తిగా ట్రాక్ తప్పాడు. మరీ ముఖ్యంగా చారీ క్యారెక్టర్లో ఎన్టీఆర్ జీవించిన విధానంతో పోలిస్తే అల్లు అర్జున్ యాక్టింగ్ మరీ తీసికట్టుగా ఉంది. ఇప్పటికే షూటింగ్ చాలా భాగం అయిపోయి ఉంటుంది కాబట్టి బాడీ లాంగ్వేజ్ విషయంలో ఇప్పటిక చేయగలిగింది ఏమీ లేదు. కానీ కనీసం డైలాగ్ డెలివరీ విషయంలో అయినా బన్నీ చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. సినిమా అంతా కూడా డైలాగ్ డెలివరీ ఇలాగే ఉంటే మాత్రం కామెడీ కాస్త ఎటకారం అయిపోవడం, ఎన్టీఆర్తో పోల్చి బన్నీ యాక్టింగ్ని విమర్శించడం ఇలాంటివన్నీ మామూలుగా ఉండవేమో. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.